రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పెద్ద మూవీ రిలీజ్ అయిపోయింది. రివ్యూ ఎలా ఉందో ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది సార్ మూవీ రివ్యూ? రాత్రి ప్రీమియర్ షోకి వెళ్ళాము. మామూలుగా ఒక హైప్ అయితే వచ్చింది. సో అసలు హైప్కి తగినట్టు ఉందా, దాంట్లో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, ఈ విషయాలు చూద్దాం. సో దీనికి మనకు తెలుసు, కాస్టింగ్ వచ్చి రామ్ చరణ్, జాన్వి, జగపతి బాబు, శివరాజ్ కుమారు, తర్వాత బొమ్మని రాణి, దివ్యేందు శర్మ, ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. దాని తర్వాత టెక్నికల్ విషయానికి వస్తే బుచ్చిబాబు సన డైరెక్టరు, సతీష్ కోనేరు, వెంకట సతీష్ కోనేరు ప్రొడ్యూసరు, ఇంకొక ఆయన ఇషాంత్ సక్సేనా, వాళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే మైత్ర మూవీస్, సుకుమార్ రైటింగ్స్, వీళ్ళిద్దరూ ప్రజెంట్ చేశారు. రత్నవేల్ కెమెరా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, 5 మంది స్క్రీన్ ప్లే రైటర్స్. సో ఇక కథగా వస్తే ఏంటంటే, ఇది విజయనగరం బొబ్బిలి ఈ దగ్గర ఒక కొండ కింద పల్లె అని ఒక చిన్న పల్లె ఉంటుంది. ఆ పల్లెలో 300 ఇళ్ళు పైన ఉంటాయి. 1800 మంది నివసిస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి రహదారి సౌకర్యం ఉండదు, కానీ ట్రైన్ ట్రాక్ ఆ ఊరి మీద వెళ్తుంది, కానీ అక్కడ ఆగదు. సో వాళ్ళని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేయించుకొని మిగతా వాళ్ళకంటే సగం కూలీ ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు అక్కడ ఉన్న పెద్దలు. ఆ విలేజ్ లో ఉన్నవాడే పెద్దికి ఏంటంటే క్రికెట్ అంటే ఇష్టము. అక్కడ క్రికెట్ గేమ్స్ ఇదంతా కూడా 90లో జరుగుతుంది. 1990లో స్టోరీ ఓపెన్ అయ్యేది 2016లో ఓపెన్ అవుతుంది. జరిగేదేమో 1990లో జరుగుతుంది కథ. అక్కడ నుంచి 16 వరకు ట్రావెల్ అవుతుంది. సో ఈ పెద్ది ఆడుతుంటాడు, ఇతను ఎక్స్పర్ట్ బ్యాట్స్మెన్. సో అతన్ని పాడుకొని కూలీకి, అతని మీద పాట పాడుకొని కూలీకి వేలం పాట పాడుకొని అతనికి ఏదో కొంత డబ్బులు ఇస్తారు, మిగతా వాళ్ళు తీసుకుంటారు. సో ఇతను 6లు కొట్టడంలో ఎక్స్పర్ట్లు. అలాగా ఇతను చేస్తుంటాడు. ఈ లోపల జగపతి బాబు క్యారెక్టర్ అప్పల్ సూరి, అతను ఏంటంటే అతను పిచ్చివాళ్ళలాగా ప్రొజెక్ట్ చేశారు. అంటే ఊరికి ఎప్పుడు ఎర్రజెండా పట్టుకొని ఆ వచ్చే ట్రైన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అక్కడ చూపించింది ఏంటంటే ఒకే ట్రైన్ ఉన్నట్టుగా చూపించారు ఆ రూట్లో. సో ఎందుకంటే ఆ డ్రైవరు పక్కన ఉన్న పైలట్, లోకోమోటివ్ పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరు వాళ్ళే ఉంటారు ఎప్పుడు చూసి. సో అలాగా ఎర్రజెండా పట్టుకొని ఉంటాడు. విషయం ఏంటంటే అక్కడ ఆపమని అతని ఉద్దేశం. సో ట్రైన్ ఆపితే వాళ్ళకి ఇబ్బంది లేదని. సో వాళ్ళు ఆ ట్రైన్ లేకపోవడం వల్ల ఒక ప్రమాదం జరిగి చాలా మంది చనిపోతారు. అందులో చిన్న పిల్లోడు కూడా చనిపోతారు. అంటే ఆ ట్రైన్ కానీ ఉంటే వాళ్ళకి ఈజీగా ఇంకొంత బెటర్గా లైఫ్ ఉండేది, పిల్లలు చదువుకునేవాళ్ళు, ఇవన్నీ చూపిస్తారు. సో దాని తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ అతనికి పెద్ద గోల్స్ ఉన్నట్టుగా కనబడదు. మెల్లగా ఈ అప్పల్ సూరి క్యారెక్టర్ వల్ల అతనికి కూడా మనం ఒక ఐడెంటిటీ లేదు విలేజ్కి. అసలు విలేజ్ అనేది రెవెన్యూ రికార్డులో ఉండదు, ఓట్లు ఉండవు వాళ్ళకి. విలేజ్ అనేది అఫిషియల్గా ఎక్కడ ఉండదు. సో ఇతనికి కూడా ఐడెంటిటీ ఉండదు. సో ఐడెంటిటీ పోరాటం మొదలవుతుంది ఫస్ట్లో. అంటే ఈ 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ఐడెంటిటీ, రెండేమో విలేజ్కి ట్రైన్ రావడం. మెల్లగా ఐడెంటిటీ, విలేజ్కి ట్రైన్ రావడం మెర్జ్ అయిపోతాయి 2 గోల్స్. సో అక్కడ నుంచి ఇతను ఏంటంటే క్రికెట్లో ఉంటాడు. క్రికెట్ తర్వాత ఈ కుస్తీల పోటీలు నిర్వహించేవాడు గౌరినాయుడు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్. సో శివరాజ్ కుమార్ ఇతన్ని చూసి, క్రికెట్ ఆట చూసి ఇతను కుస్తీకి బాగా పనికొస్తాడు, ఇతని పద్ధతి అంతా అనుకొని అతన్ని కుస్తీకి పిలుస్తాడు. సో కుస్తీలో ఇతను ఎక్స్పర్ట్ అవుతాడు. అక్కడ నుంచి క్రికెట్ పక్కన పెట్టేసి, ఎందుకంటే క్రికెట్ ఇతను బాగా ఆడినా వేరే వాళ్ళ ద్వారా గేమ్ని ఓడిస్తారు వాళ్ళు. ఎందుకు 11లో ఒకడు కదా, కుస్తీ అయితే ఒకడే ఉండొచ్చు అన్న యాంగిల్లో అతను కుస్తీలోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి నేషనల్ లెవెల్లో అతను ఆడుతాడు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తాడు. సో అక్కడ నుంచి అది కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఐడెంటిటీ అనేది వస్తుంది కానీ ఊరికి ట్రైన్ రాదు. ఈ లోపల అప్పల్ సూరి చనిపోతాడు. సో ఇప్పుడు అప్పల్ సూరి గోల్ని తను నెరవేర్చాలి. ఇతను లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది నేను రివీల్ చేయను. ఆ ట్విస్ట్ ద్వారా ఫైనల్గా ట్రైన్ని ఒక రైల్వే స్టేషన్ అక్కడికి పెట్టించడంతో అప్పల్ సూరి పేరుతో అప్పల వలస రైల్వే స్టేషన్, ఆ గ్రామానికి పేరు కూడా ఉండదు.
కొండ కింద పల్లె అని ఉంటుంది. ఓకే. సో ఆ పేరు అప్పలవాల్స్ అని పేరు పెట్టడం, ట్రైన్ రావడం, అందరికి ఐడెంటిటీ రావడం అనేది కథ బేసిక్. ఓకే. ఇప్పుడు ఉందా సార్ అది రియల్ స్టోరీ అని అన్నట్టున్నారు కదా? రియల్ కాదు, బేస్డ్. అంటే ఇలాంటి విలేజెస్ 18,000 ఇండియాలో ఉన్నాయని కూడా ఒక డైలాగ్ లో చెప్పించారు. ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి దండకారణ్య ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటాయి. మావోయిస్ట్ లో ఉన్న ఫారెస్ట్ లో చాలా ట్రైబల్ విలేజెస్ రెవెన్యూ రికార్డ్స్ లో ఉండవు. వాటిని పాకిస్తాన్ అని కూడా పోలీసులు పిలుస్తూ ఉంటారు. సో అలాంటి విలేజెస్ లోనే మావోయిస్టులు ఎక్కువగా అక్కడ పనిచేస్తుంటారు. కాబట్టి అదంతా కూడా నేపథ్యం అంతా కూడా రియలిస్టిక్ గానే ఉంది. సో ఇదండి బేసిక్ కథ. స్క్రీన్ ప్లే ఎలా స్టార్ట్ అవుతుందంటే 2026లో ఢిల్లీలో మినిస్టర్ ఆధ్వర్యంలో, క్రీడల మినిస్టర్ ఆధ్వర్యంలో మన పథకాలు 2 వచ్చాయి. 130 కోట్ల మంది పాపులేషన్ ఉంటే 2 వచ్చాయి. సో ఏం చేస్తున్నారు మీరంతా అని అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక ఆఫీసరు బయలుదేరి విలేజ్కి వచ్చి చూద్దాం అనుకుంటాడు. అట్లా విజయనగరం వైపు వస్తాడు. అక్కడ అందరూ ఎవరిని అడిగినా అక్కడ సెలక్షన్ జరుగుతాయి. ఇదేంటి చిన్న విలేజ్లో ఇన్ని గేమ్స్ ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళు చాలామంది నీ ఫేవరెట్ క్రికెట్ ఎవరు ఉంటే కొంతమంది సచిన్ ఇలాగ చెప్తారు. కానీ ఎక్కువ మంది పెద్ది అంటారు. గేమ్స్ మారుతూ ఉంటాయి కానీ ప్రతి గేమ్లో కూడా పెద్దినే మా ఇది అంటుంటారు. దాంతో అతనికి ఎవరి పెద్ది, అసలు ఈయనేమన్నా దేవుడా ఎవరు ఇతను అంటే అక్కడ ఉన్న అతను ఇతన్ని తీసుకెళ్తాడు ఏదో వాళ్ళ ఊరికి. తీసుకెళ్లే క్రమంలో కథ చెప్తాడు. అలాగా ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. సో ఇది బేసిక్ గా స్క్రీన్ ప్లే టెక్నిక్ ఇలా వాడుకున్నారు. మధ్యలో అతను కథ వింటా ఉండడం, అతని కామెంట్లు, బొమ్మనేరా అనే క్యారెక్టర్ చేశాడు. సో అవన్నీ కంటిన్యూ అవుతుంటుంది. చివరిలో కూడా బొమ్మనేరా అని అతన్ని ఒక ట్విస్ట్ ఉంది. ఇవన్నీ జరుగుతాయి. బొమ్మనేరా అని కూడా తన గోల్ కి ఇప్పుడు ఒక అర్థం అవుతుంది అతనికి, ఎలా మన క్రీడాకారులను తయారు చేయాలి అన్న ఒక క్లారిటీ వచ్చి దాంతో ఎండ్ అవుతున్నాం. ఇది బేసిక్ గా స్క్రీన్ ప్లే. సో ఇందులో ముందుగా మనం పాజిటివ్ విషయాలు చెప్పుకొని తర్వాత నెగిటివ్ విషయాలకు వెళ్దాం. పాజిటివ్ విషయాలు అంటే నెంబర్ 1 రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషను, ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ. ఆ డ్యాన్సుల్లో కూడా చాలా ఎనర్జెటిక్ గా, చాలా అసలు అంటే ఎలా సాధ్యం అన్నట్టుగా చేశాడు. వండర్ఫుల్ ఆల్ ఇన్ ఆల్ పెర్ఫార్మెన్స్ అండి. అంటే నేషనల్ అవార్డు రాగలిగిన పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ కి ఉంది. మొత్తం సినిమాని రామ్ చరణ్ మోసాడు. రామ్ చరణ్ లేకపోతే ఈ సినిమా అసలు ఎవడు చూడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ వల్లనే సినిమా చూస్తారు. సో అది ఫస్ట్ పాజిటివ్. సెకండ్ పాజిటివ్ సెకండ్ హాఫ్ లో అంటే ఈ ఎలిమెంటే ఒక మంచి అటెంప్ట్ అండి. మామూలుగా తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు ఇలాంటి పాయింట్ తీసుకుంటారు. ఎక్కడో ఒక పనికిమాల ఒక విలేజ్, ఆ విలేజ్ లో వాళ్ళని ఎవరు పట్టించుకొని ఒక పేదలు, అలాంటి వాళ్ళ జీవితాన్ని సినిమాలో తీయడం అనేది జనరల్ గా తెలుగులో చేయం. కానీ బుచ్చిబాబుని అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. వండర్ఫుల్ గా ఆ థీమ్ని తీసుకొని సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లో అటు ఇటు వెళ్ళాడు కానీ సెకండ్ హాఫ్ లో ఆ థీమ్కే కట్టుబడి ఉండి ఒక సీరియస్ గా నడిపాడు. మనకి ఇంటర్వెల్ ముందు నుంచి కొద్దిగా కథలోకి వెళ్తాము, అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు కూడా చివరిలో ఒక 30 మినిట్స్ ఎమోషనల్ గా చాలా బాగా హుక్ చేశారు సినిమాని. సో అందువల్ల అదంతా కూడా చాలా బాగుంది. దాంట్లో మళ్ళీ చాలా లోపాలు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా చెప్తున్నా, ఓవరాల్ ఎఫెక్ట్ అయితే ఒక సీరియస్ థీమ్ తీసుకొని సీరియస్ గా ప్రజెంట్ చేయడం అనేది సెకండ్ హాఫ్ లో మనకు కనబడుతుంది. మూడోది ఏఆర్ రెహమాన్ ది మిక్స్డ్ గా ఉంది. అంటే కంప్లీట్ పాజిటివ్ గా లేదు. అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశాడే భలే ఉంది అన్న ఫీల్ లేదు. చాలా చోట్ల ఏఆర్ రెహమాన్ చేశాడా అన్న డౌట్లు కూడా వస్తుంది. చాలా చోట్ల పొన్నియిన్ సెల్వం లాంటి మ్యూజిక్ ట్రాక్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాడు. అరే ఇది ఇన్నామే ఎక్కడ అట్లా వస్తుంది. కొన్ని చోట్ల అసలు ఏంది ఇది, ఏఆర్ రెహమాన్ చేయడం ఏంటిది అనిపిస్తుంది. సో కొన్ని చోట్ల బాగుంది. సో ఎక్కువ వోకల్స్ వాడతాడు మామూలుగానే ఏఆర్ రెహమాన్. దీంట్లో కూడా అది వాడాడు చాలా చోట్ల. వోకల్స్ వాడడం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అంత బాగాలేదు, సెట్ అవ్వలేదు. ఇక పాటల విషయానికి వస్తే మనం ఆల్రెడీ చిక్కిరి ఎంత పెద్ద చూసాము. చిక్కిరిలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. అంటే మన రూరల్ లొకేషన్స్ ఎంత అందంగా ఉంటాయా అన్న ఒక ఫీల్. ఆ షాట్లు తీసింది కూడా రత్నవేల్ వండర్ఫుల్ గా తీశాడు. సో విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ తర్వాత రయ్య అనేది అంత గొప్పగా లేదు, అదేదో వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మామూలుగా మన ఫార్ములా ఉంటుంది, హీరోది ఒక ఫైట్ ఒక పాట. అలాగే ఇక్కడ ఒక క్రికెట్ గేమ్,
ఇమీడియట్ గా పరిగెత్తిపోయే పాటలోకి వెళ్తాడు ఓకే సినిమాలో కూడా. ఓకే అంతే ఏదో అర్జెంట్ గా పాడుకోవాలన్నట్టుగా అదే, వెళ్ళిపోయి పాటేశారు. అదొక అంటే ఇటువంటి సీరియస్ ఫిలిం లో కొద్దిగా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. దాని తర్వాత మస్సా మస్సా పాట బాగుంది. ఇంకా హెల్లో హెల్లో హెల్లా హెల్లా అనే పాట ఉంది కదా, అదంత గొప్పగా లేదు, బ్యాడ్ గానే ఉందని చెప్పాలి ఆ పాట. టైమింగ్ కూడా అక్కడ బాగాలేదు. ఇది బేసిక్ గా పాటలకు సంబంధించి. రత్నవేలు కెమెరా మాత్రం వండర్ఫుల్ గా ఉంది. ఇంటీరియర్స్ గానీ కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ముఖ్యంగా క్రికెట్ ఒకటి అతను బాగా తీసింది. ఫ్లడ్ లైట్ వెళ్ళు చాలా బాగా తీస్తాడు. కుస్తీ పోటీలు చాలా బాగా తీస్తాడు రత్నవేలు వర్క్ ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ వర్క్ అని చెప్పొచ్చు. అంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో రత్నవేలు వర్క్ ఉంది. అట్లాగే ఆర్ట్ డైరెక్షన్ కూడా అవినాష్ కొల్లి డిజైనర్, ప్రొడక్షన్ డిజైనర్ చాలా బాగా చేశాడు. నేటివ్ ఫీల్, ఆ విలేజెస్ అవి. అట్లాగే వీళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ కూడా చాలా బాగుంది. అంటే అసలు మనం జగపతి బాబుని గుర్తుపట్టలేం, అతను వీధుల్లో నడిచెళ్ళచ్చు, ఎవడు గుర్తుపట్టాడు జగపతి బాబు అనుకోడు. అలాగే చాలా మంది ఉంది, అది మైనస్ కూడా అయింది చెప్తాను తర్వాత. సో అథెంటిక్ ఫీల్ అయితే వచ్చింది అన్నమాట. ఇక ఈ అమ్మాయి కూడా గ్లామర్ ని యాడ్ చేసింది జాన్వీ కపూర్. అంతకంటే ఆ అమ్మాయి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో ఓవరాల్ గా ప్లస్లు ఇవి అని చెప్పుకోవచ్చు. కొన్ని డైలాగులు కూడా ప్లస్లు ఉన్నాయి. అంటే జగపతి బాబు చెప్పే చనిపోయేటప్పుడు డైలాగ్ చెప్తాడు, ఎలా చనిపోవడం అనేది కాదు, ఎలా బతుకుతున్నాం అనేది చూడాలని. అట్లాగే మళ్ళీ జన్మ ఉందా అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటది. సో మళ్ళీ బతకబోతామని అది అప్పుడప్పుడు రిపీట్ చేస్తూ ఉంటాడు రామ్ చరణ్, అదొకటి బాగుంది. అట్లా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఇవి పాజిటివ్. ఇక మైనస్లు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు. 3 గంటల సినిమా అవసరం లేదు. ఇది నాకు తెలిసి ఒక 40 నిమిషాలు ఎత్తేయచ్చు. అందువల్ల ఎయిటర్ కూడా కష్టపడినట్టు కనబడుతుంది. దానివల్ల ఒక్కోసారి జంపింగ్ కూడా కనబడుతుంది ఎయిటింగ్ లో. అంటే ఆయనకి ఓపిక లాగా ఎత్తేసాడు కొన్ని, ఆ ఎత్తేయడం వల్ల జంప్ వచ్చింది. అలాంటివి కొన్ని ఉన్నాయి. అట్లాగే కొన్ని లాజిక్లు మనకు కనబడుతున్నాయి. మామూలుగా ఏంటంటే లాజిక్ ఎంటర్స్ డ్రామా డ్రైస్ అని హిచ్కాక్ ఫేమస్ స్టేట్మెంట్. మన రాఘవేంద్ర షూటింగ్ లో అప్పుడప్పుడు ఈ స్టేట్మెంట్ చెప్తుంటాడు. మేమేమన్నా అప్పుడు పనిచేసేటప్పుడు లాజిక్ల కోసం ట్రై చేస్తే, ఏ దాము నువ్వు ఇట్లా వచ్చే లాజిక్ అవసరం లేదు అని ఆయన చెప్తుంటాడు. కానీ లాజిక్ ఎప్పుడు అవసరం లేదంటే డ్రామా వర్కౌట్ అయితే లాజిక్ అవసరం లేదు. మనం ఎమోషన్ లో ఉన్నప్పుడు లాజిక్లు చూడం. ఎమోషన్ లో మనం హుక్ చేయలేదనుకో లాజిక్లు మనకు కనబడుతుంటాయి. అలాగా ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదండి. జగపతి బాబు చనిపోయినప్పుడు ఫీల్ కలగలేదు, ఆ విలేజ్ వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు ఫీల్ కలగలేదు. అసలు ఆ విలేజ్ వాళ్ళు అక్కడే ఎందుకున్నారు, ఆ విలేజ్ కి వాళ్ళకున్న సంబంధం ఏంటి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎమోషనల్ హుక్ అనేది ఫస్ట్ హాఫ్ లో రానే లేదు. రామ్ చరణ్ ఎమోషనల్ గా చేస్తున్నాం, మనమేం ఫీల్ కాం. సో అలా మనల్ని ఎమోషనల్ కి తీసుకెళ్లడం అనేది దాంట్లో చాలా వరకు ఫీల్ అయ్యాడు. లాస్ట్ 30 నిమిషాల్లో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. మిగతా సినిమా అంతా ఎమోషనల్ గా ఒక్కాల. నెక్స్ట్ వచ్చి ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా అసలు బాగాలేదు, చెత్తగా ఉందని కూడా చెప్పచ్చు. అంత అంటే ఈ ఓవరాల్ దీంట్లో అమ్మాయిది ఫిట్ కాలేదు. సో ఇవి మైనస్లు. ఓవరాల్ గా నా రేటింగ్ 3/5. అంటే ఈ థీమ్ బాగా తీసుకున్నాడు, సెకండ్ హాఫ్ లో బాగా డీల్ చేశాడు. కానీ ఇంకొంత స్క్రిప్ట్ మీద వర్క్ చేసి దీన్ని ఇంకొంత కాంపాక్ట్ గా చేసుకొని చేస్తుంటే మాత్రం ఇది ఇంకా బాగా వచ్చిండేది. ఇప్పుడు కూడా అది హిట్ అయితే అవుతుంది, సర్వైవ్ అవుతుంది సినిమా, ఇబ్బంది అయితే ఏం లేదు. కొన్న వాళ్ళకి కూడా ప్రాఫిట్ అయితే ఉంటది. బట్ ఫ్యాన్స్ అంత గొప్పగా ఎంజాయ్ చేసేట్టుగా లేరు. నేను థియేటర్ లో చూసినప్పుడు కూడా బిగినింగ్ లో అరుపులు కేకలు ఉన్నాయి, పెద్ద అరుస్తున్నారు. దాని తర్వాత అంత సైలెంట్ అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అరవలేదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు కూడా ఎంగేజింగ్ మూమెంట్స్ వాళ్ళకి కూడా తగ్గిపోతా వచ్చాయి, అది అర్థమవుతుంది. థియేటర్ కూడా మోస్ట్ ఆఫ్ ది థియేటర్ ఖాళీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.